తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్. సంతోష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 14 మున్సిపాలిటీలు 2 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ఆ కౌంటింగ్ సంబంధించి మనం ఆ ప్లేసెస్ కనుక చూసినట్టయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఉన్న ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అలాగే జగిత్యాల జిల్లాకు సంబంధించిన ధర్మపురి, జగిత్యాల్, రాయికల్, మెట్పల్లి, కోరుట్ల మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల్లో ఏర్పాటు చేశారు. తర్వాత మిగిలిన మున్సిపాలిటీలన్నీ కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రామగుండంలోనే మిగిలిన అన్ని మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే కౌంటింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్కి సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి కూడా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 144 సెక్షన్ పోలీసులు అయితే విధించిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క కౌంటింగ్ ఏజెంట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం ఈ కౌంటింగ్ సెంటర్ దగ్గర చూడొచ్చు, పోలీసులు దాదాపు 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పి ముందే సిపి ప్రకటించిన నేపథ్యంలో నగరంలో పూర్తిగా ట్రాఫిక్ అయితే డైవర్షన్ చేశారు. అటు రామగుండంలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో రాత్రి నుంచి రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు అయితే చూడొచ్చు. కొన్ని మున్సిపాలిటీలు వేములవాడ లాంటి, అటు మెట్పల్లి లాంటి చోట్ల నుంచి అభ్యర్థులను కౌంటింగ్ కంటే ముందు నుంచే అభ్యర్థులను ఆ క్యాంపులకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. క్యాంపు రాజకీయాలు ముందే స్టార్ట్ అయ్యాయి. క్యాంపు రాజకీయాల నేపథ్యంలో ఎవరు అంటే పోటీ చేసిన అభ్యర్థులందరినీ, అంతకుముందు గెలిచిన అభ్యర్థులను క్యాంపుకు తీసుకెళ్లి చేసే సిచ్యువేషన్ అయితే కనిపించేది. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే అసలు కౌంటింగ్ కంటే ముందే అభ్యర్థులను క్యాంపుకు తీసుకెళ్లడం అనేది అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. మనం విజువల్లో గమనించవచ్చు. కరీంనగర్ కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాంటి సందడి నెలకొన్నది అనేది మనం విజువల్లో చూడొచ్చు. అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అందరినీ కూడా అనుమతిస్తున్నారు. 66 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ సైమల్టేనియస్గా ఒకేసారి ముందుగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత అన్ని బ్యాలెట్లను ఒక డ్రమ్ములో పోసిన తర్వాత ఆయా వార్డుకు సంబంధించి ఒక్కొక్క వార్డులో 3 నుంచి 4 బూతులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 4 బూతులకు సంబంధించి కొన్ని డివిజన్లలో 7 బూతులు కూడా ఏర్పాటు చేశారు. ఆ 7 బూతులకు సంబంధించిన ఓట్లను ఒకేసారి డ్రమ్ములో పోసిన తర్వాత వాటిని 25 బ్యాలెట్ల చొప్పున బండిల్స్ చేస్తారు. ఆ బండిల్స్ అన్నింటినీ ఆ తర్వాత లెక్కింపు ప్రారంభిస్తారు. అంటే పోస్టల్ బ్యాలెట్ అనేది ఉదయమే కౌంటింగ్ జరిగినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఫలితాన్ని ప్రకటించారు. ఆ తర్వాత బ్యాలెట్ల కౌంటింగ్ అనేది జరుగుతుంది. బ్యాలెట్ల కౌంటింగ్, ఈ బండలింగ్ కౌంటింగ్ అనేది దాదాపు 11 తర్వాతనే తొలి ఫలితం వెలువడే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే సుల్తానాబాద్, ఆ తర్వాత రాయికల్, సుల్తానాబాద్, ధర్మపురి లాంటి మున్సిపాలిటీలు త్వరగా ఫలితం వచ్చే అవకాశాలున్నాయి. ఉదయం 12 గంటల లోపే తొలి ఫలితం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతోష్, మనం ఒక్కసారి కనుక జిల్లా వ్యాప్తంగా పరిస్థితిని కనుక చూసినట్టయితే అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇదే తరహాలో భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంగా ఉన్నాయి. తొలి ఫలితం వెలువడేందుకు ఉదయం మధ్యాహ్నం 12 అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.